మేడం ఈ మధ్య కాలంలో డివోర్స్ అనేటివి ఎక్కువైపోతున్నాయి. ఎలాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా కొట్టడం, తిట్టడం ఇలా చేసి భర్తలు ఈ తిట్టేటప్పుడు, కొట్టేటప్పుడు బాగానే తిట్టి తర్వాత మళ్ళీ వచ్చి సారీ చెప్తుంటారు. సో ఈ గ్యాప్‌లో భార్యలకి మెంటల్ స్ట్రెస్ ఎక్కువైతుంది. అంటే ఒక ట్రోమాలోకి వెళ్ళిపోతున్నారు. అంటే ఆ టైంలో డివోర్స్ తీసుకుందాం అనుకుంటారు. ఈయనొచ్చి సారీ చెప్పగానే ఈ డివోర్స్ ఏం వద్దు అన్నట్టుగా ఉంటారు. సో ఇలాంటప్పుడు డివోర్సే కాకుండా ఇంకేమేమి కేసెస్ చేయొచ్చు? చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉండడం ఏంటి అని అంటే నార్సిస్టిక్ పీపుల్, లేదు అని అంటే యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉన్న హస్బెండ్స్ ఏం చేస్తారు అంటే అసలు ఆమె చచ్చిపోద్దా బతికిద్దా అనేది కూడా ఆలోచించకుండా ఆ ఆవేశంలో విపరీతంగా కొట్టేస్తారు. కొట్టిన తర్వాత రియలైజ్ అవుతారు ఇంత కొట్టాను అని. లేదు అని అంటే కొంతమంది రియలైజ్ అవ్వకుండా ఇప్పుడు ఆమె వెళ్ళిపోతుందేమో, ఓకే నన్ను వదిలేసి వెళ్ళిపోతుందేమో, ఇప్పుడు మళ్ళీ నేను సొసైటీలో తలెత్తుకొని తిరగలేను, ఎవరికి సమాధానం చెప్పుకోలేను, నా తప్పు బయటపడిపోతుంది అని చాలామంది కొట్టేసి కాలు పట్టుకుంటారు. లేదు అని అంటే సారీ చెప్పడము, వాళ్ళని విపరీతంగా బతిమిలాడడం. ఓకే అవి ఇంపల్సివ్ మనుషులు, వాళ్ళు యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి. ఒక మనిషిని గొడ్డును బాదినట్టు బాది చచ్చిపోద్ది అనే సెన్స్ కూడా లేకుండా మళ్ళీ ఆ తర్వాత కాలు పట్టుకోవడము, దాన్ని వీళ్ళు భరించి ఉండాల్సిన అవసరం లేదు. అలా నేను విడాకులు తీసుకోమనట్లేదు, వాళ్ళకి బుద్ధి వచ్చేటట్టు చేయాలి. డెఫినెట్లీ మీరు యూ షుడ్ స్టాండ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్స్. మీ గురించి మీరు నుంచోనప్పుడు ఇంకో మనిషి వచ్చి మీకు సపోర్ట్ చేస్తాడు అనుకోవడము అసలు కల. డెఫినెట్గా ఏదైనా అడ్వకేట్ని అప్రోచ్ అవ్వడము, ఓకే మీ గురించి మీరు రైట్ఫుల్గా మాట్లాడడము. ఇలా నువ్వు నన్ను వేధిస్తే ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఇంత ట్రామాకి గురి చేస్తే, ఇలా కొడుతూ ఉంటే, నన్ను ఒక మనిషిలాగా కూడా చూడకపోతే నేను ఈ రిలేషన్లో నుంచి ఐ విల్ వాక్అవుట్, నేను వెళ్ళిపోతాను. ఓకే ఇలా నీ దగ్గర పడి ఉండాల్సిన అవసరం లేదు, నేను కూడా నీలాగే సంపాదిస్తున్నాను. లేదు హౌస్ వైఫ్ తన కెరీర్ని సాక్రిఫైస్ చేసి ఆ ఇంటి కోసం తను నుంచుంటుంది. కానీ వీళ్ళకి ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఒక నలుగురు మధ్యలో తిట్టేయడము, ఆ వ్యక్తుల ముందు మనల్ని, నా వైఫ్ని నేను తిట్టడం కరెక్టా కాదా అనే సెన్స్ కూడా ఉండదు. అందరి ముందు అరిచేయడము. వాళ్ళు ఒక మనిషి, వాళ్ళకు కూడా బాధ వేస్తుంది, వాళ్ళకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయి అనేది తెలీదు, వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, వాళ్ళని మనం ఎంత డిగ్రేడ్ చేస్తున్నాము అనేది తెలియకుండా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడము. ఈమెకి ఏముందిలే, ఇంతకన్నా ఎక్కువ పని ఏముంటుంది, ఇంట్లో అంట్లు తోముకుంటూ ఉంటుంది, బట్టలు ఉతుక్కుంటూ ఉంటుంది అని అంటే నువ్వు 2 రోజులు చేసి చూడు, ఆ పని ఎంత స్ట్రెస్ఫుల్లో నీకు తెలుస్తుంది. ఒక్కరోజు ఇల్లు సర్దకుండా పొద్దున పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉందో, ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత హస్బెండ్ అండ్ పిల్లలు అలానే సాయంత్రం వరకు ఉంటే 2వ రోజు ఉండరు ఆ ఇంట్లో. ఆవిడ ఏం మేనేజ్ చేయకుండా ఏం చేస్తున్నావు, నువ్వు ఇంట్లోనే కదా ఉంటావు, నీకేం పని ఉంది అని అంటే అది చాలా హర్టింగ్ అనిపిస్తుంది అండి. చాలామందికి మహిళల్ని మీరు అడిగి చూడండి, చాలామంది బయటపడరు. బట్ డెఫినెట్లీ ఇంట్లోనే కదా ఉన్నావు, నువ్వు బయట ఎంత పని చేస్తున్నావో ఇంట్లో అమ్మాయి అంతే పని చేస్తుంది. అప్పుడే నీ లైఫ్, నీ పిల్లల లైఫ్ సాఫీగా సాగుతుంది. ఇది చాలామంది రికగ్నైజ్ చేయరండి. డెఫినెట్గా మీ పట్ల ఇట్లాంటి ఫిజికల్ అసాల్ట్ కానీ, మెంటల్ హెరాస్మెంట్ కానీ, మిమ్మల్ని సూటిపోటి మాటలు అనడము, ఓకే మిమ్మల్ని మనిషిలా చూడకుండా ఉండడం, డెఫినెట్గా ఇవన్నీ క్రిమినల్ అఫెన్సెసే. మీరు 498A కేసు వేయచ్చు, DVC కేసు వేయచ్చు. ఆయన మారాలి అనుకుంటున్నారు అంటే జ్యుడిషియల్ సపరేషన్కి వెళ్ళచ్చు, కౌన్సిలింగ్ ఇప్పించచ్చు. డెఫినెట్గా ఓన్లీ డివోర్స్ మాత్రమే నేను దానికి సొల్యూషన్ అని చెప్పట్లేదు. వాళ్ళని మార్చాలి అనుకుంటే బోల్డ్ అని మార్గాలు ఉన్నాయి.